ఎప్పుడైతే విపరీతమైన ఆరోపణ చేసి దిగాడో దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి తగిన లేని దీని నేపథ్యంలో ఆధారాలు లేని నేపథ్యంలో అడ్డగోలుగా ఇంకా డిఫరెంట్ ఆరోపణల్లోకి లేదా అక్కడ కోడిగుడ్డు వెంట్రుకలు ఏమన్నా ఉన్నాయని వాటిని తీసి సప్లై చైన్లో జరిగిన వాటికి సంబంధించినంత వరకు అవకతవకలు జరిగాయనేది అనుమానాలు రావడానికి అవకాశం ఉన్న వాటన్నిటిని పట్టుకునో లేకపోయినా సృష్టించో కొత్త రకం ఇది క్రియేట్ చేస్తున్నాడు. మా పాయింట్ ఒకటే, అసలు ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ దేనికోసం మొదలైంది? ఈ పాయింట్ జంతువుల కొవ్వు అనే దాని మీద మొదలైంది. సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా దాని మీదనే మూవ్ అయింది. ఇప్పుడు అందులో వచ్చిన మిగిలిన అంశాలకే చూద్దాం. ఉదాహరణకు ఆయన బోలేబాబా అంటున్నాడు. ఎవరి బోలేబాబా? చంద్రబాబు నాయుడు హయాంలో హర్ష డైరీ అనే పేరుతో ఉన్నదే పేరు మార్చి బోలేబాబా అయింది. దానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కు ఆయన హయాంలోనే 18లోనే ఇప్పుడు 2018లో వెళ్లారు. ఆయన హయాంలో టీటీడీలో అప్పుడున్న వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి ఎంతో 1,80,000 లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఉందనో ఇంకో సంథింగ్ అలాంటిది ఏదో ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చారు. సప్లై ఆర్డర్ను వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా చేశారు. వాళ్లను తరువాత ఎప్పుడైతే అది బోలేబాబా మా హయాంలో దానికి సంబంధించి ఇది ఆ రోజు ఉన్నదే మా హయాంలో వచ్చింది, రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆరోపణ వేరే కంపెనీల ద్వారా వచ్చారనేది. సరే, వేరే కంపెనీల ద్వారా వచ్చి నువ్వు ఏ శాంపుల్స్ బట్టి చెప్తున్నావు? మళ్లీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన శాంపుల్స్ నుంచే తీసుకున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో అదే బోలేబాబా ఎలిజిబిలిటీ వచ్చింది, హర్ష డైరీ అనే రూపంలోనే అది పేరు మార్చుకున్న తర్వాత 2019 సెప్టెంబర్లో ఎప్పుడు మా హయాం మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత 2024 మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్ లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబా నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చిందని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఈ ఏఆర్ డైరీకి ఇంకా 1-2టికి బోలేబాబా అనేవాడు సప్లై చేశాడు. అది 19-24 మధ్యనే వాడు సప్లై చేసినట్టు, ఒకవేళ చేసి ఉంటే 19-24 మధ్య ఈ పాపాలనే జరిగినట్టు. వీళ్ళు మా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో అక్కడికి పోయి ఖాళీ డ్రమ్ములు చూసినాము, లేదంటే ఇన్వాయిస్ చూసి మేము పట్టుకున్నాము, అసలు లేనే లేదు అనేది ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ లో అలిగేషన్ ఉంది. వాళ్ళు ఎవరో వాళ్ళందరికీ సంబంధించి ఎవరు తెలియదు. రేపు విచారణలో న్యాయస్థానం విచారణలో తేరాల్సిందే అక్కడున్న ఏం జరిగింది. ఎందుకంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో శాంపుల్స్ బేస్ చేసుకుని రికార్డెడ్ గా అయితే ఎక్కడా బోలేబాబా లేదు. దట్ ఈజ్ ఏఆర్ డైరీ. ఈరోజు ఏ శాంపుల్స్ అయితే వీళ్ళు పంపారో ఇప్పుడు చేసిన సిట్టు ఛార్జ్ షీట్ తయారు చేసిన దాంట్లో బోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు. దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది. పాయింట్ ఈజ్ ఎక్కడ గానీ ఇక్కడ ప్రభుత్వం గానీ, ప్రభుత్వం తరపున ఉన్న గానీ, టీటీడీ బోర్డు గానీ, టీటీడీ బోర్డు సభ్యులు గానీ, టీటీడీ బోర్డు చైర్మన్ గానీ వీళ్ళందరూ దీంట్లో ఎక్కడ ఉన్నారనేది అయితే ఎక్కడ దాంట్లో లేదు. అలాంటి ఆరోపణ గానీ ప్రస్తావన గాని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించారనే ఆధారాలు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. సో ఆ రోజు బోలేబాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు. మళ్లీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే 24 జూన్లో 12 ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్ లోంచి, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్ లోంచి తీశారు. ఈ శాంపుల్స్ కూడా బోలేబాబాకు సంబంధించినవి కావదు, ఏఆర్ డైరీకి సంబంధించినవి. ఆ ఏఆర్ డైరీకి బోలేబాబా సప్లై చేశాడనేది మా ఇన్వెస్టిగేషన్ లో మేము కనుక్కున్నామని ఈ రోజు సిట్ అలిగేషన్ చేసింది. అది తేలాల్సింది అక్కడ. ఇంక ఎక్కడ 19-24 సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీటీడీ దీంట్లోనూ ఏ రకంగా తప్పు జరిగిందని తెలుస్తుంది? లేదు. మూడవది, అప్పన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినంత వరకు ట్రాన్సాక్షన్స్ లో, అది న్యాయస్థానంలో తేలాలి. ట్రాన్సాక్షన్స్ లో వచ్చిందా లేదా, ఎట్లొచ్చింది, అతనికి సోర్సెస్ వేరే ఉన్నాయా, అతను లాయర్లను పెట్టుకుని చూసుకుంటాడేమో లేదు.
అతను విపిఆర్ ఆయన పిఏగా ఉన్నాడని, విపిఆర్ గారి భార్య ఆమె పంచాయతీ కమిటీలో ఆమె మెంబరు. ఇవన్నీ ఎక్కడ ఎందుకు ప్రస్తావనకు రావట్లా? సిట్ దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అది కూడా రావాలిగా. నిజంగా వీళ్లకు వన్ సైడెడ్ పోవట్లేదు, నిష్పాక్షికంగా జరుగుతోంది అనుకుంటే అన్ని ప్రస్తావించవచ్చు. ఎస్వీపీఆర్ గారు పార్టీలో ఉన్నారనొచ్చు, ఆయన భార్య గారు ఆమె అప్పట్లో టీటీడీ మెంబర్ గారు, ఇవన్నీ ప్రస్తావించండి కాదనట్లు. ఇందులో ప్రజలకు తెలియని ఏవీ లేవు. బట్ బ్యాంక్ అకౌంట్ లో ఆయనకు శాలరీస్ అక్కడ నుంచి పోయినప్పుడు అవైతే ఇన్వెస్టిగేషన్లో రావాలిగా, ఎందుకు రాలా? ఈ క్వశ్చన్ కూడా వేయాలిగా. సిట్ అనేది స్పెషల్ గా చేస్తున్నప్పుడు అవి తీసుకోండాలిగా. దీన్ని పట్టుకొని వీళ్ళు పదే సుబ్బారెడ్డి పిఏ అని వీళ్ళు అనడం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నారంటే మళ్లీ